క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. యూరప్, లక్సెంబర్గ్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు మైకెల్, జోస్పిన్, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. జూన్ 4వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. జెన్నిఫర్ జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పీలా ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ సరోజ, చందన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు కోరుతూ యేసు తిరుహృదయం ప్రేరిత దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి మధుసూదన్ రెడ్డి మరియు బోయపాటి మహేందర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎన్ రాయన్నరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కోటిరత్నం, రత్నరాజు, ప్రదీప్ రాజు కవితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మారమరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ దివ్య బలి పూజలో మన వ్యక్తిగత సంఘ అవసరముల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. భూలోకమంతయు సర్వేశ్వరుని కరుణతో పూరితమై ఉన్నది. సర్వేశ్వరుని వాక్కు ప్రభావమున ఆకాశ మండలము సృజితమాయను. హల్లెలూయా. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సాకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ 4వ పాస్కా ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అదేవిధంగా ఈ ఆదివారాన్ని దైవ పిలుపుల ఆదివారం కూడా అని పిలుస్తారు. మదర్ తెరెసా గారిని ఒక రిపోర్టర్ అడిగారు, మీకు క్రీస్తు ప్రభు అంటే ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చినటువంటి చక్కటి సమాధానం, జీసస్ ఈజ్ మై షెపర్డ్. యేసునాథుడు నా మంచి కాపరి. నేను ఎలా ఉండాలనో, ఏమి చెయ్యాలనో, ఎలా ముందుకెళ్ళాలనో నా మంచి కాపరే నిర్ణయిస్తాడు. ప్రతిదినము ఒక గంట సమయం తప్పకుండా దైవ మందస్సు ముందు కూర్చొని నా కాపరి నన్ను నడిపించుమని ప్రార్థన చేస్తాను. అనాథలు ఆకలి కొనినప్పుడు ఆ కాపరికి ప్రార్థన చేస్తాను. ఆయన వారిని ఆహారంతో సమృద్ధిగా దీవిస్తాడు. నేను ఎటు వెళ్ళాలనో అని ప్రశ్న నా మదిలో కలిగినప్పుడు నా కాపరి ముందు కూర్చొని ప్రార్థన చేస్తాను. మార్గదర్శిగా, మంచి కాపరిగా, నా తండ్రిగా ఆయన నన్ను ముందుకు నడుపుతాడని పునీత మదర్ తెరెసా గారు మంచి కాపరిగు యేసునాథుని గురించి ఆమె తెలియచేయడం జరిగింది. నేను మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హూ ఈజ్ క్రైస్ట్ ఫర్ మీ? యేసయ్య ఎవరు నా జీవితంలో, నా వ్యక్తిగతంగా, నా కుటుంబానికి, నా సంఘానికి? ఈనాడు మనమందరం కూడా మన మంచి కాపరి యొక్క స్వరాన్ని ఆలకించుదాం. మన మంచి కాపరి మనందరినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తప్పిపోయినప్పుడు మన కోసం వెతకడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము మారు మనసు పొంది మంచి వ్యక్తిగా మారినప్పుడు సంబరపడి ఆయన మన భుజ స్కంధాలపై మోసుకొని పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఓ మంచి కాపరి, నన్ను నడిపించండి, నా కుటుంబాన్ని నడిపించండి, మా సంఘాన్ని నడిపించండి, మా శ్రీ సభను నడిపించమని ఆ మంచి కాపరికి మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాప హృదయాలతో ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను.
తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామం. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నత్య సర్వేశ్వర, మా కలిమిలేములలోను కష్ట సుఖములోను మీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి మిమ్ము స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడల్లో నడుచుచు పునీతులతో కలిసి మీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయము 4 వచనములు 8-12. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గురించి అతడు ఎట్లు బాగు చేయబడేనని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును
ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కొట్టువారైనా మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం ఇచ్చెను. ఇది ప్రభువాక్కు. చిన్న గురి పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గురి పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గరైనది. రెండవ పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించినో చూడుడు, ఆయన మికటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలనే అది మనలను కూడా ఎరగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుమని మాత్రము మనకు తెలియను. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంత్యము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంత్యము నేనే అని అవతరించిన క్రీస్తు వాక్యము, వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి,
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు. కనుక తొడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచి పారిపోవును. తొడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందిన వారు వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడ్కొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడే ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరల పొందుటకై దానిని దారపోయుదును. ఎవడనును నా ప్రాణమును తీసుకొనడు. నా ఎంతటా నేనే దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, ఈనాడు మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనములో దేవాలయం ఎదుట ఒక కుంటివాడు కొన్ని సంవత్సరాల పాటు భిక్షమెత్తుకోవటం పేతురు గారు గమనించారు. పేతురు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని మీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు నామం పేరిట నీవు నడువుమని పేతురు గారు పలకగానే ఆ కుంటివాడు వెంటనే లేవటం, నిలబడటం, నడవటం, పరిగెత్తటం, ఇక్కడ అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు అవస్థలో ఉండి అందరి చేత చీకొట్టుకుంటూ భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతున్న ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగినప్పుడు సంతోషిస్తారు సాధారణమైనటువంటి వ్యక్తులు. కానీ ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకులు, నాయకులు, ప్రజలు అతన్ని పదే పదే హింసించటం మొదలుపెట్టారు. నిన్ను ఎవరు స్వస్థత ఇచ్చింది, నిన్నెవరు నడిపించింది, లేకపోతే నువ్వు నాటకం ఆడుతూ ఉన్నావా అని అతన్ని పదే పదే పిలిపించటం, హింసించటం జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో పేతురు గారు వారికి సమాధానం ఇస్తూ ఈనాటి మొదటి పట్టణంలో ఆయన సందేశం ఇస్తూ ఉన్నాడు. చదవండి, అపోస్తల కార్యములు
4వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం చదువుకున్నట్లయితే చదవండి. 4, 10వ వచనం నుండి. మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన ఇదియే, మీ చేత సిలువ వేయబడిన వాడును, మృత్యుల నుండి దేవుని చేత లేపబడిన వాడైన నజరేయుడు యేసుక్రీస్తు నామమునే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడు. పేతురు గారు సమాధానం ఇస్తున్నారు. యేసు నామం పేరట అతడు స్వస్థపరచబడెను. మంచి కాపరియగు క్రీస్తు భగవాని నామం పేరటనే అతడు బాగుపడెను. యేసు నామం పేరట అతడు సంపూర్తిగా నడవగలుగుతున్నాడు. ఆయన ఎవరో కాదు, మీరు హింసించబడిన, మీ చేత హింసించబడిన, మీ చేత కొరడా దెబ్బలు పొందిన, మీ చేత ముఖంపై ఉమ్మి వేయించుకున్నటువంటి, కలవరి కొండపై మాంసమృద్ధలా వేలాడిన క్రీస్తు ప్రభు నామం పేరటనే అతడు స్వస్థపరచబడ్డాడు అని ఈనాడు పేతురు గారు వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో, ఇల్లు కట్టువారు వారైనా మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనే, ఇదే ఇంటికి మూలరాయి అయినది. క్రీస్తు భగవానుడు మూలరాయిగా పేతురు గారు పిలుస్తూ ఉన్నారు. అనగా మన విశ్వాసానికి మూలరాయి యేసు భగవానుడు. ఈనాడు క్రైస్తవులుగా, బాలయేసు భక్తులుగా మనం ఈ దేవాలయంలో ఉంటున్నామంటే యేసు ప్రభుని యొక్క మరణం, పునరుత్థానం ముఖ్యమైన కారణమని ఈనాడు పేతురు సమాధానం ఇస్తున్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, మనం 2వ పఠనాన్ని పరిశీలించుదాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1 నుండి 2వ వచనంలో చదవండి. తండ్రి మనలను ఎంతగా ప్రేమించును. సో తండ్రికి మనల్ని ఎంతగా ప్రేమించాడో పేతురు యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి ప్రేమ మనం ఒకసారి చదువుకుందాం మొదటి నుంచి. ఒక మట్టి బొమ్మను తన స్వహస్తాలతో సృష్టించటం, ఆ మట్టి బొమ్మకు తన రూపాన్నే ఇవ్వటం, ఆ మట్టి బొమ్మకు తన శ్వాసనే ఊదటం, ఆ మట్టి బొమ్మను తన నామం పేరట ఆయన సజీవుడిగా ఉంచటం, ఆ మట్టి బొమ్మ పేరును తన అరచేతిపై చెక్కుకోవటం, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఆయన ఎన్నుకోవటం, మనందరి రక్షణ కోసం తన అద్వితీయ కుమారుడు క్రీస్తు భగవాన్ని పంపించటం, ఆయన మన మధ్యన 33 సంవత్సరాలు సజీవంగా జీవించటం, మన కోసం హింసించబడటం, మరణించడం, ఆయన తిరిగి పునరుత్థానం పొందటం, దేవుని చెంతకు వెళ్ళటం, తర్వాత ఆత్మ సర్వేశ్వరుడు మనపై దిగి రావటం, దాన్ని కూడా తండ్రి ప్రేమకు నిదర్శనం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, తర్వాత శ్రీసభను ఏర్పాటు చేయటం, దివ్యమందసంలో క్రీస్తు భగవానుడు అనునిత్యం కూడా మనతో వాసం చేయటం, ఇవన్నీ కూడా తండ్రి ప్రేమకు నిదర్శనం. ఎందుకయ్యా అంటే మనం ఆయన బిడ్డలుగా పిలువబడటం ఆయనకి ఇష్టము కనుక. ఒకే ఒక ప్రేమ, మనము ఆయన చిన్నారి గొర్రె పిల్లలుగా జీవించాలని, ఆయన ప్రేమైన బిడ్డలుగా పిలువబడాలని ఒకే ఒక ఉద్దేశంతో మన కోసము ఇన్ని చేశాడు తండ్రి దేవుడని యోహాను గారు మనకు ఈనాడు 2వ పఠనంలో తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన యథార్థ రూపమును మనము చూతుము. ఎప్పుడు మరణించి పరలోక రాజ్యంలో చేరినప్పుడు, 2వ రాకడలో మనం ఆయన యథార్థ రూపం చూసినప్పుడు మనమందరం కూడా ఆయన వలె మారుతామంట. ఎంత చక్కటి సందేశం చూడండి. యు బికమ్ లైక్ ఎ క్రైస్ట్. యు ఆర్ నాట్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, యు బికమ్ లైక్ ఎ క్రైస్ట్. అనగా క్రీస్తు బిడ్డవే కాదు, నీవు ఆయన 2వ రాకడలో పరలోక రాజ్యంలో చేరినప్పుడు ఆయన వలె నువ్వు మారుతావని యోహాను గారు ఆయన నామాన్ని విశ్వసిస్తున్న మనందరికీ, ఆయన గొర్రె పిల్లలైన మనందరికీ ఈ చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈనాడు సువిశేషాన్ని పరిశీలించుదాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11 నుండి 18 వచనముల వరకు చదవండి. యోహాను 10:11. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారబోయును.
మొట్టమొదటి సెంటెన్స్ ఆయన చెప్తున్నది, నేను మంచి కాపరిని. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవనాధారం ఏంటంటే మొట్టమొదటిగా గొర్రెలు కాసుకోవటం ఎడారి ప్రాంతంలో. రెండవది ద్రాక్ష తోటలో పనిచేయటం. అందుకనే గొర్రెలు కాసుకున్న ఈ మేపరులందరూ కూడా దేవుడు మంచి కాపరిగా యావే దేవుణ్ణి పిలిచేవారు. ఆయన ద్రాక్ష తోటలో పనిచేస్తున్నారు కనుక ఆయన ద్రాక్ష చెట్టు అయితే మేమందరం కూడా రెమ్మలము, ఆయన అంటి పెట్టుకొని జీవించేవారం. ఒకవేళ మేము ఆయనతో కనుక లేకపోతే ఆకులు ఎండి రాలిపోయినట్టుగా మా బ్రతుకులన్నీ కూడా ఎండి రాలిపోతాయి అని వాళ్ళు భావించేవారు. అందుకని అక్కడి నుండి పుట్టింది ఈ మంచి కాపరి అనే ఒక సందేశం. యావే దేవుడు వాళ్ళకి మంచి కాపరి. శ్రీసభకు పోపు గారు మంచి కాపరి. మేత్రాసనానికి మన మేత్రానులు మంచి కాపరి. విచారణకు మన విచారణకర్తలు మంచి కాపరి. మన కుటుంబానికి మన తండ్రి మంచి కాపరి. ఇది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నటువంటి విధానం. రాజును కూడా మంచి కాపరిగా పిలిచేవారు. ఈనాడు మనం పోపుగారులను, పీఠాధిపతులను, విచారణ గురువులను మంచి కాపరిగా పిలుస్తూ ఉంటాం. మన తండ్రిని, మన కుటుంబంలో ఉన్న తండ్రిని కూడా కుటుంబాన్ని సంరక్షించే వ్యక్తి కనుక ఆయన మంచి కాపరని మనమందరం కూడా ప్రేమగా పిలుస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈ మంచి కాపరి యొక్క విధులేంటి? వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్? ఆయనకు మంచి సుగుణాలు 12 ఉన్నవి. మొట్టమొదటి సుగుణం, ఈ లవ్స్ హిస్ షీప్. తన గొర్రెలను ప్రేమించినటువంటి మంచి కాపరి నా యేసయ్య. ఇందాక చక్కటి పాట పాడారు, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అని. మనమందరం కూడా ఆయన చిన్న గొర్రె పిల్లను కనుక ఆ చిన్న గొర్రె పిల్ల మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తాడంట, సంరక్షిస్తాడంట, తన ఒళ్ళోని పెట్టుకుంటాడంట, తన భుజాలపై ఎత్తుకుంటాడంట, దానితో ఆడుకుంటాడంట, దాన్ని చక్కగా భోజనం పెడతాడంట, దానికి మంచినీళ్ళు తాపిస్తాడంట. అది ఎక్కడుంటే ఆయన అక్కడికి వెళుతూ ఉంటాడంట. ఈ లవ్స్ ఈ షీప్. ఈ మంచి కాపరి అంటే యేసు భగవానుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించే దేవుడని ఈ మంచి సుగుణం తెలియజేస్తూ ఉంది. రెండవ సుగుణం, ఆయన మనతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడంట. ఒక మంచి క్లోజ్ రిలేషన్షిప్, చాలా అనుబంధాన్ని. ఒక తల్లి బిడ్డకున్నటువంటి అనుబంధం ఎట్లాంటిదో, ఒక తండ్రికి బిడ్డకున్న అనుబంధం ఎట్లాంటిదో, భార్య భర్తలకున్న అనుబంధం ఎట్లాంటిదో, ప్రేమికుల మధ్య ఉన్న అనుబంధం ఎట్లాంటిదో, అంతకంటే గొప్పగా తన గొర్రెల కొరకు, తన ప్రేమైన బిడ్డల కోసం ఆయన అంత అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడంట మన మంచి కాపరకు క్రీస్తు భగవానుడు. మూడవ సుగుణం, ఆయన తన స్వరాన్ని ఎల్లప్పుడూ కూడా తన గొర్రెలకు వినిపిస్తాడంట. తల్లిదండ్రులు చిన్నప్పుడు బిడ్డలతో మాట్లాడుతూ ఉంటారు, జోల పాడినట్లు వినిపిస్తూ ఉంటారు. వానికి చిన్నోడ బుజ్జోడ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డతో మాట్లాడినట్లుగా దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతాడంట. ఈ విషయాన్ని చాలామంది గ్రహించాం. వాక్కు ద్వారా మాట్లాడుతాడు. ఈ లోక శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి, ప్రమాదాల నుండి, తోటి వారి యొక్క వెన్నుపోటుల నుండి, కుటుంబ సభ్యుల యొక్క వెన్నుపోటుల నుండి కూడా ఆయన మనని రక్షకుడుగా కాచి కాపాడుతాడంట. ఇది మంచి కాపరి యొక్క సుగుణం. చివరిగా కాపరి. కాపరి అంటే కాచువాడు. మనం ఒకవేళ తప్పిపోయినా మన కోసం వెతికే దేవుడంట, పరిగెత్తే దేవుడంట. ఎప్పటి వరకు పరిగెత్తుతారంట? మనము దొరికేంత వరకు కూడా ఆయన నడుస్తూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు, వెతుకుతూనే ఉంటాడు. ఇది కాపరికున్న మంచి సుగుణం. ఈ కాపరి మనని కనుగొన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనని తన భుజాలపై మోసుకుంటాడంట. చూడండి ఎంత చక్కటి ప్రేమ మనపై ఆ మంచి కాపరికి. తన భుజాలపై మోసుకొని ప్రపంచంలో అందరికీ చూపిస్తాడంట. చూడండి, తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డలను భుజాలపై మోస్తాడు. అంటే నాకంటే ఎత్తుగా నువ్వు ఎదగాలి అని, నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నువ్వు ప్రపంచంలో నేను చూడాలంటే అందరు తలెత్తుకొని చూడాలని తండ్రి తన బిడ్డలను భుజాలపై మోసినట్లుగా మనల్ని కూడా మంచి కాపరి భుజాలపై పెట్టుకుంటాడంట. ఎందుకంటే నా బిడ్డను అందరూ కూడా చూడాలి, ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉండాలి. నా బిడ్డలను ఎవరైనా చూడాలంటే తలెత్తుకొని చూడాలి, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, విదేశాలలో స్థిరపడాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉన్నతమైన బ్రతకాలని ఆ మంచి కాపరి మనని భుజాలపై మోస్తాడంట. ఇది ఆయన గొప్పతనం. ప్రపంచానికి మనం చూపించే విధానం కూడా అదే. గొప్పమైన వ్యక్తులుగా మనం చూపిస్తాడంట. మనం కూడా మన తండ్రిని మహిమపరచాలని
ఈనాడు మంచి కాపరి చూపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన సంబరపడతాడంట కాపరి. మనము దొరికినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, మంచి కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు మన కోసం పండగ చేస్తాడన్న పరలోక రాజ్యాన్ని. ఫలానా నా బిడ్డ నన్ను మహిమపరిచింది, నా కోసం మంచి జీవితాన్ని జీవిస్తుందని ఆయన పరలోక రాజ్యంలో పండుగ చేసుకుంటాడంట ప్రేమైనటువంటి విశ్వాసుల. ఇవి మంచి కాపరి యొక్క సుగుణాలు. మరి మన సుగుణాలు ఏంటి అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనమందరం చేసే తప్పులు ఏంటంటే ఆయన స్వరాన్ని ఆలకించాం. వీఆర్ బిజీ విత్ మెనీ థింగ్స్. సంపాదనతో బిజీ, సంసారంతో బిజీ, డబ్బులతో బిజీ, సెల్ ఫోన్తో బిజీ, ఇతరితరమైన పనులతో బిజీ. యేసయ్య మంచి కాపరి యొక్క స్వరాన్ని మనం వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఆయన స్వరాన్ని వినటానికి ప్రయాసపడాలి. రోజుకు ఒకసారైనా కొద్దిసేపు ఆయనతో మాట్లాడండి. ప్లీజ్ ట్రై టు స్పీక్ టు జీసస్. యేసు ప్రభుతో మాట్లాడండి, మాట్లాడటం నేర్చుకోండి. గంటలుగా ఇతరులతో సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాం. దానికి బదులుగా యేసుతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. నీ గురించే మాట్లాడు, నీ జీవితం గురించి మాట్లాడు, నీ బిడ్డల గురించి మాట్లాడు, నీ బంగారు భవిష్యత్తు గురించి మాట్లాడు, నీకు కలుగుతున్న సకల శోధనల గురించి మాట్లాడు, నీలో ఉన్న సకల ఆవేదనల గురించి మాట్లాడు, నీకు కలుగుతున్న అనారోగ్యాల గురించి మాట్లాడు. యేసయ్యా అని ఆయనతో ముచ్చడించమని ఈనాడు కాపరి మనందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తన స్వరాన్ని మనకి వినిపిస్తాడంట, మనతో మాట్లాడతాడంట. మాట్లాడినప్పుడు మనలో ఊరట, ఉత్తేజం, అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి సంపద కలుగుతుందని ఈ మంచి కాపరి మనతో చెబుతూ ఉన్నాడు. రెండవది, ఆయన నడిపించు మార్గంలో నడవటం కోసమే ప్రయత్నం చేయాలి. మన ఇష్టమైన జీవితాన్ని ఎన్నుకోవటం కాదు. నాకు అడ్డు అదుపు లేదు, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం అని అనుకుంటాం. చాలా తప్పది. యేసు భగవానుడు కాపరి నడిపించే మార్గంలో నీవు, నేను, మన బిడ్డలు నడవాలి. అప్పుడే బాగుంటాం. ఎంతసేపు అండి కూర్చొని తింటే ఆస్తులన్నీ కొండలన్నీ కరిగిపోతాయి అంటారు. అది నిజం. ఈనాడు డబ్బున్న వాళ్ళు రేపు 10 రోజుల్లో అప్పుల్లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎప్పుడు? సొంత నిర్ణయాలపై ఆధారపడినప్పుడు. నా కాపరి నడిపించే మార్గంలో నేను వెళ్తానని అదే మార్గాన్ని మనం ఎన్నుకుంటే మనమందరం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటామని ఆ కాపరి మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఆయనతో అనుదినము అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బిల్డప్ ఏ గుడ్ రిలేషన్షిప్, గుడ్ షెపర్డ్. దేవునితో మనమందరం కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రతి దినం కూడా ఆయనతో బంధం పెరగాలి, అనుబంధం ముడిపడాలి. ఎక్కువగా ఆయనతో మనము కలిసిపోవాలి. మన ముసలోళ్ళు అవుతున్న కొద్దీ మనం ఆధ్యాత్మికంగా బలపడాలి. కొంతమంది చూడండి బాగా విశ్వాసంగా ఉంటారు, తర్వాత ఎందుకో విశ్వాసం, వాళ్ళ కుటుంబంలో మరణాలు, సమస్యలు, అన్ని రోగాలు, రొప్పులను వస్తుంటాయి. ఎందుకంటే దేవుని మర్చిపోతారు. నాకు తెలిసిన ఒక కుటుంబం 18 సంవత్సరాలు సంతానం భాగ్యం లేదు. అంతోని వారిని, బాలయేసుని, మరియమాతను ప్రార్థన చేయంగా 18 సంవత్సరాల సంతానం కలిగింది. ఈ 18 సంవత్సరాల ప్రయాసలో ఎన్నో గుళ్ళకు సాయం చేశారు, ఎన్నో స్వరూపాలు దానం చేశారు, ఎన్నో పండుగలు వేల దానం చేశారు. సంతానం కలిగిన తర్వాత గుడి మానేశారు, దేవునికి దూరంగా ఉన్నారు. ఒకవేళ పోయి అడిగితే ఇంకెంతకాలం ఇవ్వాలి మీ సాములకి, చర్చికని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మన కరోనా వచ్చింది, ఆ పాప చనిపోయింది. సుప్రీమైనటువంటి విశ్వాసులారా, కావలసినంతసేపేమో మనం ప్రాకులాడతాం, ఒకసారి లభించిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఇది తప్పు అని మంచి కాపరి మనకు చెప్తూ ఉన్నాడు. అనుదినం కూడా వెదగాలి, మనం ఎదగాలి. ఆయనతో సంబంధాన్ని మనం ఎల్లప్పుడూ కూడా పెంపొందించుకోవాలని ఆ మంచి కాపరి మనందరినీ కూడా చేతులెత్తి విన్నవిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ఓ కాపరి నా కుటుంబాన్ని నడిపించు, ఓ కాపరి నన్ను నడిపించు, ఓ కాపరి మా విచారణను, మా పుణ్యక్షేత్రాన్ని నడిపించండి, ఓ కాపరి మా మేత్రాసురాన్ని, శ్రీసభను నడిపించమని ఈనాడు దీవబలి పూజలో ఆ మంచి కాపరి పేరట ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహాన్ని ప్రార్థన చేసుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పోన్స్పుల అధిక అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని నుండి లేచిన పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవంలో విశ్వసించున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన మంచి కాపరి ఆదివారం కొనియాడు సందర్భంగా మంచి కాపరిని యేసుని యొక్క ఆశీస్సులు దీవెనలు మన శ్రీసభపై మన కథోలిక సంఘాలపై విశేషంగా దిగిరావాలని మనమంతా విశ్వాసంతో ప్రార్థించుతాం. అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు సర్వ జగత్తును విశ్వాసపు బాటలో నడిపించుచున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, మా విచారణ అభివృద్ధికి శ్రమిస్తున్న మా విచారణకర్తను, మఠవాసులను, ఉపదేశులను మరియు దైవరాజ్యమును పటిష్టం చేయు కార్యాల ద్వారా తమకు అప్పగింపబడిన మందను మీ చెంతకు నడుపుటకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మవిశ్వాసమును నిండుగా దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరం కొద్దిసేపు కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు ఈ పుణ్యక్షేత్రంలో దివ్యబలి పూజలు సమర్పిస్తున్న వారి తలంపులను దీవించమని, ఆశీర్వదించమని, కుటుంబాలను బలపరచమని ప్రార్థన చేసుకుందాం. మన విచారణకర్తలను, సహాయ గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబంలో మరణించిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ అనేక తలంపులతో వస్తున్న భక్తులందరినీ కూడా బాలయేసు నామం పేరట వారి అవసరాలను దేవుడు బలపరిచి మేలులు చేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనలన్నిటినీ మా యేసయ్య నామమున వేడుకొనిచున్నాము స్వామి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ఎలిన వారే వారి నామతో కొరకును మన యొక్క వారి సత్యసభ యొక్క ప్రవేశంలో కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు
ఆనందోత్సవములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకుందుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే, వారు లోకం యొక్క పాపను పరిహరించిరి. తమ మరణం చేత మా మరణం ధ్వంసం చేసి తమ ఉత్థానం చేత మాకు పునర్జీవనం ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సవములతో పూరితమై ప్రపంచమంతట మానవ జాతి మీ స్తుతిగానం చేయుచున్నది. అది ఈయనుగాక సర్వశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరంతరము పాడుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. దూతల వలనే పరమదేవుని స్తుతులు, దూతల వలనే పరమదేవుని స్తుతులు. ధూపహారతుల ధూపములాగా మన పెదవుల నుండి పైకెగయాలి, మన పెదవుల నుండి పైకెగయాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాడుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయడకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పారివారం మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువును, కార్డినల్ పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఇక్కడ గుమ్మికోడి ఉన్న బాలయేసు భక్తులందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరినీ దయచూపుడు. దేవుని కన్య మరి అమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి మన మంచి కాపరికి మనలను, మన కుటుంబ సభ్యులను, మన యొక్క పుణ్యక్షేత్రాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మనల్ని సంరక్షించమని, కాచి కాపాడమని, మనందరినీ కూడా తన ప్రేమైన బిడ్డలుగా, వారసులుగా, మంచి గొర్రెపిల్లలుగా తీర్చిదిద్దామని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువా, మా పాపములు వాటింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరగాక. ఒకరితో నకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలువ మ్రానుపై మరణించిన యేసు ప్రభుని శరీర రక్తములు ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభుని ప్రేమ దానం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం, సత్యమైన భావం, నిత్య జీవనిలయం. సత్యమైన భావం,
నిత్య జీవనిలయం మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం నవ్యమైన మోక్షం ప్రభుని ప్రేమధానం నవ్యమైన మోక్షం ప్రభుని ప్రేమధానం పునీతిన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఈరోజు మనము పాస్కా 4వ ఆదివారంలో ఉన్నాము. ఫాదర్ గారు మీకు యేసు ప్రభు నిజమైన గొర్రెల కాపరిని గురించి 1, 2, 3 అని ఎన్నో వివరణ ఇచ్చి ఉన్నారు. మరిచిపోవద్దు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మూసుకోవాలి. అన్నిటిని వెళ్ళి ధ్యానించుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ధ్యానించుకోండి. ఇది నిజమైన ఒక గుర్తు. ఆ రోజుల్లో రోమాపురిలో మరి అక్కడ ఉన్న పెద్దలకు భయపడి మరి లోపల గొవ్వి తవ్వి అక్కడ క్రైస్తవులు ఉండేవారట. అక్కడే మనం ఎక్కడ బయట ఉంటాం, వాళ్ళు గొవ్వి తవ్వి క్యాటకోమ్స్ అంటారు. మీరు రోమాపురికి వెళితే అది ఒక విచిత్రమైన ఒక స్థలం. అక్కడ వారు చిత్రాలు వేసింది యేసు ప్రభు గొర్రెల కాపరి. అంటే వారిని రక్షిస్తారు, మరి పోషిస్తారు, కాపాడుతారు. ఇవన్నీ అని దాంట్లో ఉన్నాయి. యేసు ప్రభు ఒక గొర్రెల కాపరి. కాబట్టి మనం కూడా ఈ యొక్క హృదయాల్లో ఉంచి మనము ఆలోచన చేద్దాం. ఈ వారంలోని పండుగలు: మంగళవారం రోజు పునీత అడల్బర్ట్ జార్జ్ వారి పండుగ, బుధవారం రోజు పునీతులు ఫిడెలిస్ వారి పండుగ, గురువారం రోజు పునీత మార్కు వారి పండుగ. ఈరోజు మన పుణ్యక్షేత్రానికి వచ్చి 8 గంటల నుండి 10 గంటలకు ఉన్న ఈ యొక్క 2వ పూజను సమర్పించిన పప్పుల సుధాకర్ గారికి మీ తరపున, నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. మా మంచి కాపరివైన ఓ ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు వందనములు అర్పించుచున్నాము. బాధామైన మా జీవితమును ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానం చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
మెండుగా దీవెనలిచ్చిన దేవునికి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము మా హృదయపూర్వక స్తోత్రం అభివందనం శుభవందనం మా హృదయపూర్వక